హలో టెక్కీస్. ఈరోజు మనం డిస్కస్ చేసేది జావా సెటప్ విత్ ఇంటెలిజే. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. జావా సెటప్ విత్ ఇంటెలిజే. చాలా ఈజీ అండ్ సింపుల్ ట్రిక్స్. జనరల్‌గా మన సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ రెగ్యులర్‌గా ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే జావా సెటప్ చేయాలి. ఎలా? హౌ? లైక్ అందరికి తెలిసిన జనరల్ ప్రాసెస్. మనం జనరల్ గూగుల్ సెర్చ్‌కెళ్తాము. గూగుల్ సెర్చ్‌కెళ్ళి జావా డౌన్‌లోడింగ్ చేస్తాం. ఎగ్జాంపుల్‌గా జావా 9 అనుకోండి. జావా 9 లింక్ ఓపెన్ చేసి లెట్స్ గో టు జావా 9 ప్యాకేజ్. అండ్ జావా 9 దగ్గర మనకెలా ఉంటుందంటే లెట్స్ సే ఇప్పుడు మీరు చూసారంటే ఇది జావా 9 అనుకున్నామంటే జావా 9 ప్యాకేజ్ ఓపెన్ చేసాము. సో, ఇక్కడ ఏదైతే మన దగ్గర ఎగ్జిక్యూటబుల్ ఫైల్ లేదంటే జిప్ ఫైల్ వాటెవర్ ఆర్ విష్ ఉంటుందో చూస్తాం. ఎగ్జాంపుల్‌గా ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. సో, వి టేక్ ద ఎగ్జిక్యూటబుల్ ఫైల్. తర్వాత ఏం చేస్తామంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఫైల్ తీసుకొనేసి డౌన్‌లోడ్ చేసి దాన్ని ఇన్‌స్టాల్ చేస్తాము. సో, మనం ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఫైనల్‌గా మనకది సి డ్రైవ్‌లో ఇన్‌స్టాల్ అవుతుంది. ఎగ్జాంపుల్‌గా సి డ్రైవ్‌లోకెళ్ళామనుకోండి. సి డ్రైవ్, గో టు సి డ్రైవ్, సి డ్రైవ్ అండ్ దెన్ ప్రోగ్రామ్ ఫైల్స్, తర్వాత జావా. ఇక్కడ చూస్తే మనకు జావా సెటప్ అయి ఉంటుంది. దీని తర్వాత మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి? లెట్స్ గో టు ద ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్‌లో మనం క్లియర్‌గా చూసామనుకోండి. ఇక్కడ 2 థింగ్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఏంటంటే edit environmental variable for system variables, edit environmental variables for account. జనరల్‌గా మనం చూసుకుంటే సిస్టమ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అనేటివి ఆహ్, ఎలా ఉంటదంటే ఈ ఒక మనం అనుకున్నాం. మన విండోస్ మిషన్‌లో ఓహ్, సిస్టమ్ ఈజ్ వన్. కానీ మనకు మల్టిపుల్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు విండోస్ మిషన్‌లోకొచ్చేసరికి. సో, కానీ సిస్టమ్ అనేది ఒకటే ఉంటుంది. రైట్? సో, వీట్లి వల్ల మనకు జరిగేటివి ఏంటంటే ఏదైనా మనం సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ చేంజెస్ చేశామనుకోండి. ఇది అన్ని అకౌంట్స్ ఎన్ని అకౌంట్స్ అయితే క్రియేట్ చేస్తామో ఈ ఈ విండోస్ మిషన్‌లో అందరి అకౌంట్స్‌కి సేమ్‌గా ఉంటాయి. బట్ ఇప్పుడు మనం దీన్ని ఎడిట్ చేసామనుకోండి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఫర్ యువర్ అకౌంట్ అని. సో, ఇది మాత్రము స్పెసిఫిక్ అకౌంట్. నేను ఏ యూజర్‌తో లాగిన్ అయ్యానో ఆ యూజర్‌కి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. మన లోకల్ మెషిన్ కాబట్టి ఇది మన పర్సనల్ సిస్టమ్ అయ్యుంటే ఒకవేళ, సో, అప్పుడు మనం ఏం చేస్తుంటాము, దీనికి సెపరేట్ అడ్మిన్స్ అంటూ ఏముండదు. సెపరేటు యూజర్ అంటూ ఏముండదు. జనరల్‌గా మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటాము. దాంట్లో అడ్మిన్ మనమే, యూజర్ మనమే. సో, అందుకని మనకేం చేస్తుంటామంటే సిస్టమ్ వేరియబుల్స్ కూడా మోడిఫై చేసుకుంటాం. ఎక్కడైనా మోడిఫై చేసుకుంటాం. మనకు రిస్ట్రిక్షన్స్ ఏముండవు. బట్ వేరస్ మీరు ఇఫ్ యూ జాయిన్ టు ఎనీ కంపెనీ, ఎలా అంటే ఏదైనా కార్పొరేట్ కంపెనీలో జాయిన్ అయ్యారనుకోండి. ఎనీ సాఫ్ట్‌వేర్ కంపెనీలో. అక్కడ అక్కడ జరిగేటివి ఏంటంటే ఇది సిస్టమ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్‌ని ఎడిట్ ఆప్షన్ అనేది ఎవరు ప్రొవైడ్ చేయరు. ఎందుకు చేయరంటే అక్కడ సెపరేట్ అడ్మిన్స్ ఉంటారు. ఇన్ కేస్ ఆఫ్ మనం ఏదైనా దీన్ని గాని మోడిఫై చేసామనుకో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కన, ఇది డెఫినిట్‌గా ఏందంటే సిస్టమ్ యొక్క మ మెయిన్ ఏదైతే సెటప్ ఉందో వాటిల మీద ఎఫెక్ట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో, అందుకనే ఇక్కడ మనకేంటంటే ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సిస్టమ్ అకౌంట్స్ అనేటివి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఫర్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఇవనేటివి ఏంటంటే ఆహ్, ఆహ్, కార్పొరేట్ కంపెనీస్ ఐ మీన్ టు సే సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో అలో చేయదిక్కడ. అలో చేయకపోవడం వల్ల మనకు జరిగేటియేంటంటే, మనకు ఎడిటబుల్ ఉన్న ఆప్షన్ ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఫర్ యువర్ అకౌంట్. ఈ ఆప్షన్ అవైలబిలిటీలో ఉంటుంది. సో, ఇక్కడ మనం లోకల్ మెషిన్‌లో కూడా దీన్నే ప్రయారిటీ ఇద్దాము. సో, జస్ట్ క్లిక్ ఆన్ థట్. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక కొత్త ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ క్రియేట్ చేస్తాము. జనరల్‌గా జరిగేటియి. సో, ఇక్కడ జావా హోమ్ ఇలా సెట్ చేసుకుంటాము. తర్వాత ఈ పాత్ దగ్గరకొచ్చి దీన్ని ఎడిట్ చేసి, దెన్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే let it visible. Think it's taking a little time because of the system setup. యాహ్! సో, ఇక్కడ మనం జావా బిన్‌ని సెట్ చేసుకుంటాం. ఈ పాత్ వేరియబుల్స్ దగ్గర దీన్ని ఎడిట్ చేసి దాన్ని సెటప్ చేసుకుంటాము. ఓకేనా? వన్స్ అది సెటప్ చేసుకున్న తర్వాత మనకి ఎనీవే మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసామనుకోండి. రైట్? లెట్ మీ ఓపెన్ ద కమాండ్ ప్రాంప్ట్. సో, మనకెలా తిరుగుతుందంటే ఈ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ జావా సి హైఫన్ వెర్షన్, అలాగే జావా స్పేస్ హైఫన్ వెర్షన్. సో, ఇవన్నీ ఉంటాయి మన దగ్గర. రైట్? సో, ఇది జనరల్‌గా ప్రతిసారి మనం చేసే సెటప్. ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా ఒక వెర్షన్ నుంచి ఇంకో వెర్షన్ చేంజ్ అవ్వాలి అంటే, ప్రతి ఒక్కరు చేయాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటంటే, ఇలాంటివి మనం ఎక్స్టర్నల్‌గా ఒక సైట్‌కెళ్ళాలి, డౌన్‌లోడ్ చేయాలి అండ్ వి కమ్ బ్యాక్
తర్వాత దాన్ని ఎన్విరాన్మెంటల్ సెటప్ చేయాలి. మేక్ ష్యూర్ ఇది వర్క్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఇది రెగ్యులర్‌గా ఇప్పటి వరకు జరుగుతున్న థింగ్. లెట్స్ సే ఇన్ కేస్ ఆఫ్ మీరు ఇంటెలిజె యూజ్ చేస్తున్నారు అంటే, ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఏంటంటే వన్స్ మనకు ఇంటెలిజె ఓపెన్ చేసామనుకోండి. ఇంటెలిజె ఓపెన్ చేసినప్పుడు ఒక ప్రాజెక్ట్‌లు మనం సెలెక్ట్ చేసుకోవాల్సొచ్చినప్పుడు ఇక్కడేముందంటే జస్ట్ క్లిక్ ఆన్ ద ఫైల్స్, గో టు ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ప్రాజెక్ట్ స్ట్రక్చర్‌కెళ్ళామనుకోండి. ఇక్కడ మనకు ఎస్‌డికే ఉంది కదా! ఇక్కడ ఎస్‌డికే అనేది. సో, ఇక్కడ మనం క్లిక్ చేసామనుకోండి. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఒస్తాయి. యాక్చువల్‌గా నా సిస్టమ్‌లో 9 ఉంది, 11 ఉంది, 8 ఉంది, 17, 21 అండ్ 22 కూడా డౌన్‌లోడ్ అయింది. రైట్. ఇన్ కేస్ ఆఫ్ మనకు ఏదైనా కొత్త వెర్షన్ డౌన్‌లోడ్ వచ్చింది. లెట్స్ సే 23కి వచ్చింది మనకు. లేదంటే 18కెళ్ళాలి. సంథింగ్ లేదంటే 14కెళ్ళాలి. సో, అలాంటప్పుడు ఏం చేస్తాము? జస్ట్ క్లిక్ ఆన్ డౌన్‌లోడ్. సో, మన సిస్టమ్‌లో ఆల్రెడీ ఎక్స్టర్నల్‌గా డౌన్‌లోడ్ చేసుంటే యాడ్ జేయడకే దట్స్ ఓకే. బట్ ఇంటెలిజెమ్ మనకు ప్రొవైడ్ చేసే బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే డౌన్‌లోడ్ గూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ కేస్ నీ సిస్టమ్‌లో నువ్వు ఎక్స్టర్నల్‌గా సైట్స్‌కెళ్ళి డౌన్‌లోడ్ చేయక్కర్లేదు. సో, ఇక్కడ నేను ఇంటెలిజె నుంచి మేము టేక్ కేర్ చేసుకుంటాము డౌన్‌లోడింగ్ అనేది. మేము అకౌంట్ క్రియేషన్ ఎవ్రీథింగ్ మేము చూసుకుంటాము. యూ నో నీడ్ టు యాడ్ లెట్స్ సే ఇప్పుడు మీరు అరకెలో నుంచి డౌన్‌లోడ్ చేయాలనుకోండి. వి హావ్ టు క్రియేట్ అన్ అకౌంట్. బట్ ఇక్కడ మనకు అకౌంట్ అవసరం లేదు. ఓకే. సో, ఇక్కడ మనకి డైరెక్ట్‌గా క్లిక్ ఆన్ డౌన్‌లోడ్. వన్స్ డౌన్‌లోడ్‌కెళ్ళామనుకోండి, ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తది ఆప్షన్స్. ఏమేమి కావాలి? సో, ఇక్కడ ఆప్షన్స్ ఏ వెర్షన్ కావాలో మన డిజైర్డ్ వెర్షన్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఏ లొకేషన్‌లో అయితే డౌన్‌లోడ్ కావాలి, అది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, అలా సెలెక్ట్ చేసుకుని డౌన్‌లోడ్ అన్నామనుకోండి, అది హ్యాపీగా డౌన్‌లోడ్ అయిపోతుంది. వన్స్ డౌన్‌లోడ్ అయితే మన సెటప్ రెడీ అయిపోతుంది. వన్స్ అది సెటప్ రెడీ అయిన తర్వాత దెన్ మేక్ ష్యూర్ మనకి లాంగ్వేజ్ లెవెల్ సెలెక్ట్ చేసుకున్నాము. Okay, language levels and modules also selected. I think it's a 21 module, 21 version, and SDK also selected with the 22. Of course, 22 here. ఇదంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా ఏంటంటే మనకు ఇది ఇక్కడి వరకు రెడీ అవుతుంది. బట్ మేక్ ష్యూర్ ఇదంతా చేసుకున్న తర్వాత ఇప్పుడు జస్ట్ ఇది రన్ టైమ్ ఓకే. బట్ కంపైల్ టైమ్ కూడా కావాలి మనకు జావా అనేది. సారీ. అదెలా సెట్ చేయాలి? జావా కంపైలర్ వెర్షన్ ఇక్కడ దీంట్లో. అంటే లెట్స్ గో బ్యాక్ టు ఫైల్ అండ్ సెట్టింగ్స్. ఇక్కడేంటంటే మేక్ ష్యూర్ మనము కంపైలర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. అదెక్కడుందంటే బిల్డ్ టూల్ దగ్గర కంపైలర్ ఉంటుంది. ఈ కంపైలర్ దగ్గర జస్ట్ జావా కంపైలర్. ఓకే. జావా కంపైలర్‌కెళ్ళి ఇక్కడికొచ్చి మనం మేక్ ష్యూర్ మన వెర్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మన జావా వెర్షన్ అంటిల్ అన్లెస్ ఇది సెలెక్ట్ చేయందే మనకు ఈ ఏదైతే హైయర్ వెర్షన్స్ ఉన్నాయో అవి వాటి యొక్క ఫీచర్స్, వాటి యొక్క కంపైలేషన్స్ అన్నీ ఫెయిల్ అవుతుంటాయన్నమాట. ఓకేనా? సో, అందుకని ఇది కూడా మనం సెలెక్ట్ చేయాలి. సో, వన్స్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ అప్లై అండ్ క్లిక్ ఓకే. దెన్ ఓన్లీ మనకు ఇవి అప్లికబుల్ అవుతాయి. అండ్ ఇంటెలిజెన్‌లో లాట్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. విల్ మేక్ అనదర్ వీడియో. వాట్ ఆర్ ద అడిషనల్ ఫీచర్స్ ఇట్ హాస్. బట్ రైట్ నౌ దీస్ ఆర్ ద వన్ అన్నమాట. సో, లెట్స్ సే ఇప్పుడు ఇక్కడ వన్ ఆఫ్ ద ఆప్షన్ ఇక్కడ టెర్మినల్ ఉంది ఇక్కడ. సో, వి గెట్ ద టెర్మినల్. ఇంటెలిజెన్‌లో టెర్మినల్ ఆప్షన్ కూడా ఉంది. ఓకేనా? పవర్ షెల్ ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇక్కడ మనకు జావా హైఫన్ వెర్షన్ అదే వెర్షన్ యూజ్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసేది 9 అయినా సరే, ఇక్కడ బిల్డ్ చేసేది, రన్ చేసేది ఎవ్రీథింగ్ మనకేందంటే జావా 22. ఇక్కడ మీకు ఇది ఎందుకొస్తుంది అంటే, ఇది ఇంటర్నల్‌గా పవర్ షెల్ తీసుకుంటుంది. పవర్ షెల్ ఏం చూసుకుంటుంది, మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ 9 సెట్ చేసాం కాబట్టి అది ఇక్కడ తీసుకుంటుంది. ఓకే. ఇప్పుడు మనకు ఇంటెలిజె వెర్షన్ ఇక్కడ మనం డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీరు చూస్తే, ఇది మనకి ఎలా ఏ లొకేషన్‌లో సెట్ చే డౌన్‌లోడ్ అయింది జనరల్‌గా చూసుకుంటే ఆహ్, ఎగ్జాంపుల్‌గా ఈ పర్టిక్యులర్ 22 దీన్ని ఎడిట్ చేసామనుకోండి. ఇది ఈ లొకేషన్‌లో ఓపెన్ అయింది రైట్? సో, దీన్ని మనము కావాలంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేసుకోవచ్చు. హ్యాపీగా సెట్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే. ఎగ్జాంపుల్‌గా ఈ లొకేషన్‌కెళ్ళామనుకోండి. నేను ఐయామ్ గోయింగ్ టు దట్ లొకేషన్. అంటే మీకు చెప్తున్నాను. ఒకవేళ ఇక్కడ నుంచి ఇవి ఇలా కూడా డౌన్‌లోడ్ చేసుకొని ఆ సేమ్ పాత్‌ని మనం సెట్ చేసుకోవచ్చని. లెట్స్ సే 22 ఉంది ఇక్కడ. సో, వాట్ ఐయామ్ గోయింగ్ టు డూ, ఐయామ్ గోయింగ్ టు టేక్ దిస్ పాత్ ఓపెన్ జేడీకే 22 పాత్ అండ్ అగైన్ క్లిక్ ఆన్ uh, environmental variables. So that is for account. So click on that account and Java Home and edit it and paste this path. ఇప్పుడు ఆటోమేటిక్‌గా మనకేమవుతది ఎప్పుడైతే మనం ఈ పాత్ పేస్ట్ చేసి అండ్ ఓకే చేస్తామో, ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసామనుకోండి. ఓకే. సో జావా హైఫన్ వెర్షన్ సారీ జావా హైఫన్
version. You see? Oh, surprise. One second, guys. I think it is pointing to 22. Whether it is pointing right one, environmental variables and Java version. I think might be it is somewhere using because మనం ఇన్స్టాల్ చేసాం కదా ఇక్కడ ఇన్స్టాల్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఇలా వచ్చింది. సో ఎక్కడంటే బహుశా ఇక్కడ టెంప్ పాత్లు ఇన్స్టాల్ చేయడం వల్ల యాక్చువల్లీ షుడ్ ఓవర్ రైడ్ యాక్చువల్లీ. It is interesting part. Hmm, might be I need to restart the PC or something one. CMD Java hyphen version. Oh, it might be I need to restart the system. I need to restart the system, I guess. That's the reason it's selecting. But yes, these are the pretty much things, guys. Now మీరు చెప్పాలి అంటే స్టిల్ ఇట్ ఈస్ యూజింగ్ జావా 22 వర్షన్ బేసికలీ ఇక్కడ ఏదైనా ఒక సింపుల్ థింగ్స్ మనం యాడ్ చేయాలంటే ఎగ్జాంపుల్గా ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తాం అనుకోండి దీంట్లో. ఓకే, ఇంటర్ఫేస్ అంటే సరికి ఇక్కడ కమాన్ లెట్స్ క్రియేట్ ఇట్. లెట్స్ ఏ ఇంటర్ఫేస్ మై సర్వీస్. ఓకే, అండ్ దెన్ లెట్స్ ఏ మామూలుగా యూస్ చేసుకున్నాము డిఫాల్ట్ ఆర్ ఎల్స్ డిఫాల్ట్ వైడ్ ప్రాసెస్ సంథింగ్ అనుకున్నాము. సో ఈ ప్రాసెస్లో ఇక్కడ స్ట్రింగ్ మెసేజ్ అనుకుంటే ప్రైవేట్ వైడ్ డిస్ప్లే system.out.println string data display message. సో ఇక్కడ నేనేం చేస్తానంటే implements this application implements my service. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మై సర్వీస్ ఎంఎస్ ఈక్వల్ టు న్యూ యాప్ ఇలా డౌన్లోడ్ చేసుకొని ఎంఎస్ డాట్ డిఫాల్ట్ దాన్ని కాల్ చేస్తున్నాము. ఐఎమ్ ఫ్రమ్ న్యూ జావా వర్షన్ సంథింగ్ ఇలా టైప్ చేస్తున్నాను అండ్ దెన్ లెట్స్ రన్ ఇట్. It should accept basically in case of whatever things, right? So latest things వస్తున్నాయి ఇవన్నీ వస్తుంటాయి దీంట్లో. We will make a video series of Java features. Definitely we will go through one by one features, but just telling you. Okay, na? It successfully accept అయింది, right? Happy. That's it, guys. That's it, the setup for that. Thank you.